మావిగన్ కాదు కదా, రాజశేఖర రెడ్డి గారి తల వెంట్రుకల పాసి కూడా ఆయన చేయలే. రాజశేఖర రెడ్డి గారు సూపర్గా చేశాడు. ఆ తండ్రికి కొడుక్కి వ్యత్యాసం చాలా ఉంది. ఆయన్ని చూసే ఓట్లు వేశారు. ఈయనకి జగన్ గారు ఎవరో తెలియదు. ఆయన బెంగళూరులో కాపురం చేశాడు, అమెరికాలో చదువుకున్నాడు ఎక్కడో. ఇవన్నీ ఎవడు ఏమీ చేయరు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఓట్లు వేయరు ఎవరు. ఎన్ని రకాల నానా ఇబ్బందులు పెట్టాడంటే, ఆ రాజధాని అన్నాడు, ఆడు బూడిద అన్నాడు, భూషానం అన్నాడు. ఆడు పెట్టిందని నువ్వు బాగు చేయాలి కానీ నువ్వు చెడదొప్పిది ఎవడేస్తాడు నీకు? నువ్వెవడు అసలు? రాజశేఖర రెడ్డి గారు ఎట్ట చేశాడు నీకు ఆ మాత్రం కూడా తెలీదా? చుట్టూ చేరిన వాళ్ళంతా శనేశ్వరులు అందరూ, వాళ్ళంతా నాశనం చేసి పారేశారు. వీడిని నాశనం చేశారు. ఉన్న ఆస్తిని జాగ్రత్త చేసుకోమనండి. ఇంట్లో బొబ్బుని హాయిగా ఉన్నవి తిని హాయిగా ఆరోగ్యంగా ఉండమనండి. గతంలో 3 రాజధానులు అన్నాడు. అప్పుడు ఓట్లు వేయించుకొని నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉంటా అని చెప్పి వచ్చాక 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. అసలు ఏది ఏమైనా కానీ ఒక రాజధాని కాదు, అమరావతి కాదు, విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఆయన వేస్ట్. అసలు కడపలో ఉండడం కూడా తడగా వెళ్ళిపోమని బెంగళూరు, కర్ణాటక వెళ్ళిపోయి ఆయన్ని అక్కడే బతకమని. ఇక్కడే ఎందుకంటే శుభ్రంగా ఆనందిని హాయిగా బతకమను. రాజశేఖర రెడ్డి గారు చూసి ఈయన ఓట్లు వేశారు. జగన్ ఎవరికి తెలియదు. ఆయన ఎవరండి ఇక్కడ? పొరపాటులో మాట్లాడే పని లేదు. ఎవడు నాకు తెలిసి ఎవడేడు, నేనేయటం కాదు, నా సంగతి వదిలేండి. ఎవరు వేయరు ఆయన ఓట్లు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోడ్డు గుంతలు లేకుండా చేశాడా? ఏమీ లేదు. ఇసుక ఉన్నాడు, ఆడు కమ్మారన్నాడు, అపార్ట్మెంట్లు అన్నాడు, నాశనం. ఒక కులాన్ని దృష్టిలో పెట్టి నాశనం చేశాడు. ఆయన కులపోళ్ళు బాగుపడ్డారా? అది లేదు. ఎవరిని బాగు చేశాడు? జనాలను ఉచితాలకు అలవాటు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు అట్లా చేసినా ఆయన రూపాయి తిన్నా 10 రూపాయలు తగలబెట్టాడు అందరికి. ఈయన రూపాయి పెట్టాల, 10 రూపాయలు ఈయన తినడం సరిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు దోచేశారు. ఈయన అమాయకుడు అనవసరం రాజకీయాలకు పనికిరాడు. ఆయన శుభ్రంగా బెంగళూరు వెళ్ళిపోమన్నాడు, అమెరికానో బెంగళూరు వెళ్ళిపోయి హాయిగా బతకమనండి. ఇప్పుడు ఆయన అడిగిన మాట అడుగుతున్నా బాబాయ్. జగన్ గారు అన్నదే మావిగన్ అంటే మీరు ఓటేస్తారా, అమరావతి అంటే మీరు? అసలు మావిగన్ను ఎవరికి తెలుసండి? మావిగన్ అంటే ఏమిటి? నీ బూడిది గన్ను, నా బూడిది గన్ను ఏమి గన్ను? అది ఉన్న రాజధాని అని ఓ పక్కన తెలుగులో ఏడుస్తుంటే మావిగన్ను ఎవరికి కావాలండి? ఏంటి 3 జిల్లాలు కలిపి మావిగన్న ఒకటి ఇప్పుడు సపరేట్ చేస్తారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, తూర్పు, పశ్చిమ సపరేట్ చేస్తారేంటి? నాశనం చేసి ఏదో రకంగా లబ్ధి పొందుతాం చూస్తున్నాడు అందరూ. ఆయనకంటే నేను 1000 రెట్లు బెటరు. నాశనం చేయడానికి ముందు జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడు. వచ్చాడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని సుఖం లేకుండా చేశాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు ఆయనకి. జగన్మోహన్ రెడ్డిని చూడాల. చంద్రబాబు నాయుడు కూడా ఆపోజిషన్ కోసం చూశారు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఆ రోజు సపోర్ట్ చేశారు, నీకు ఓట్లేశారు అందరూ. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ నువ్వు చేస్తే ఇప్పుడు కూడా గెలిచేవాడు, ఇప్పుడు కూడా బాగానే ఉండేది. బాబా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మావిగన్ అని కొత్త పేరు తీసుకొచ్చాడు. అదేమంటే మావిగన్ దాన్ని ఒప్పుకుంటే నాకు ఓట్లు వేస్తారు జనాలకు బాగా నచ్చింది అంటున్నాడు. అమరావతి అనే పేరు బాగుందంటావా? ఆయన చెప్తున్నా మావిగన్ బాగుందంట. మనకు అమరావతి కడితేనే 10 కంపెనీలు వస్తాయి, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. అమరావతి కడితేనే బాగుంటుంది. మనకు రాజధాని అనేది ఉంటుందయ్యా. అది మరి జగన్ గారి మాట నమ్ముతారా ఇంకా జనాలు? ఈ తడ నమ్మక కదా మరి 11 సీట్లు ఇచ్చింది. మరి నమ్మితే మరి 160 సీట్లు వచ్చినోడు 11 సీట్లు రావడం నమ్మకేగా. మరి ఈ తడ కూడా ఎలా నమ్ముతారు? మరి అప్పట్లో ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడా లేదా? అన్నాడు. ఏమన్నా చేశాడా? చేయలే. అప్పుడు 5 సంవత్సరాల ఊరికి సెల సీట్లు బలిసిపోయినాయి. మళ్ళీ వీళ్ళు వచ్చి అన్ని పెరిగిచ్చారు. ఇప్పుడు బాగా చేస్తున్నారు. మళ్ళీ ఈ పరిపాలన పర్వాలే బాగానే. ప్రస్తుతానికి 2 సంవత్సరాలు బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు, పడుతున్నాడు. రేయింబోరు కష్టపడుతున్నాడు. ఆయన పట్టుకొని అసలు ఏం చేయట్లేదు అంతా ఉంటుందే. అదే నోట్లో 4 ఎటు వస్తే అట్లా మాట్లాడతారు. మంచి అనుకోవాలి, ఏదైనా చెడు అనుకోవాలా. మంచిగా చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. అది నిజంగా మాట మీద ఆయన స్టెబిలిటీ ఉండదండి. ఆయనలో స్టెబిలిటీ ఉండదు. రేపు మార్చచ్చు. ఎందుకని అంటున్నారు ఆ మాట? ఎందుకంటే ఆయన పద్ధతి అది. స్టెబిలిటీ లేక ఏం మాట్లాడితే అర్థం కదండి. గతంలో ఆయన చెప్పిన మాటలు కానీ అదేనండి. 3 రాజధాని అన్నాడు, 3 రాజధాని చేయలేదు. మళ్ళీ మావిగాన్ అన్నాడు. అమరావతి ఆ మావిగాన్లోదేగా, ఆ సిఆర్డీలో అది కూడా. మళ్ళీ మావిగాన్ అంటే మాట అది రాంగ్గా తప్పు కదా. మరి నేను వాళ్ళు అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలి, వాళ్ళు వెళ్తాం కూడా తప్పే కదా. నిన్న ఏ పార్టీ అయినా మనం, ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడ్డారు ఎవరు అమరావతి ప్రజలు. దాన్ని వాళ్ళ మీద వెళ్తాం అటాక్ రౌడీలు తీసుకెళ్ళడం తప్పు కదా. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? అంటే ఎక్కడ కూడా శాంతి ఉండకూడదని, లేకపోతే అదే అండి ఆయన ఉద్దేశం. మాజీ ముఖ్యమంత్రి గారు కనీసం నైతిక బాధ్యత ఉండాలి కదా. నేను మాజీ మంత్రి, ఆయనకి పదవి కావాలి, ఏదైనా అనవసరం. ఆయనకి అధికారం కావాలి. అయితే ప్రస్తుతం ప్లస్ చంద్రబాబు గారికి ఉంది. ఎలా ఉంది సార్ ఈ 2 ఏళ్ల పరిపాలన? ఎలా ఉంది? పర్వాలేదండి, పర్వాలేదు. మార్పు వచ్చింది. స్కూల్స్ కూడా బాగానే డెవలప్ అయినాయి. గవర్నమెంట్ స్కూల్లో కూడా సీట్లు దొరకలేదు ఇవాళ. చాలా బాగానే. ఇంకేముందండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది. అమరావతి చేస్తున్నారు. పెన్షన్ 3000 ఉంది, 4000 చేశాడు. ఇంకా మరికొన్ని పథకాలు ఇస్తాడు.
అంతా బాగానే ఉంది పరిపాలన. మరి మళ్ళీ జగన్ నమ్ముతారా? ఆయన మాటలు నమ్ముతారా? ఇంకేం నమ్ముతారు, ఇంకా నమ్మే పని లేదు. మరి మావిగన్ అంటున్నాడు. మాకు గన్న పట్టుకోవడమే. అంతే తప్ప ఆయన మాటల్లో కనీసం ఒక నమ్మకం. పోయినసారి 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. రేపు ఇంకేమైనా అంటాడేమైనా ఆలోచన ఉందంటావా? మరి ఇంకేముంటది, ఇంకేముండదు. పిల్లలకే వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, ఇవన్నాడు అవన్నాడు, ఈ రకంగా నడిపినాడు. మళ్ళీ మాట నమ్మాలని ఎవరు నమ్ముతారు? ఎందుకు వేస్తారు? నమ్మకం ఉంటేగా వేస్తారు. నమ్మకం లేదు ఇంకేం వేస్తాం. పరిపాలన అయితే బానే ఉందా? చాలా చక్కగా ఉందండి. నెంబర్ 1. మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, దానికి ఒక చట్టబద్ధత చేసుకున్నాం. అమరావతి అని మన దేశానికి ఏ క్యాపిటల్ అని చెప్తాం, మన రాష్ట్రానికి ఏదని చెప్తాం, తెలియదు కదా. అమరావతి కావాలా, మావిగన్ కావాలంటే మీరేమని చెప్తారు? నేను అమరావతి కావాలని చెప్తా. ఎందుకని? మరి దీనికి క్యాపిటల్ అని కావాలి, బాగుపడేది కావాలి, కానీ బాగులేనిది ఎందుకు మాకు అవసరం లేదు కదా. బాగున్నదే కావాలి. నేను కూటమి ప్రభుత్వానికే ఓటేస్తా. చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. ఆయన మాట నమ్మచ్చు అంటారా? నమ్మవసరంలా. మాకైతే నమ్మకం లేదు. ఒకళ్ళు కూడా నాకైతే తెలియదు, నాకైతే లేదు. మళ్ళీ అదే మాట నమ్మకం లేదు. లేదు. మళ్ళీ ఆలోచిస్తారమ్మా అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తారా? లేదండి, లేదండి. నేనైతే ఆలోచించిన జనం గురించి అయితే నాకు తెలియదు.